చంద్రబాబు నాయుడు ఒక హితబోధ చేస్తున్నారు. బటన్లు నొక్కానని చెప్పుకుంటున్నటువంటిది అంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చినంత ఇచ్చాడా లెక్క తీయమనండి అంటున్నారు. పెన్షన్ నేను ఇచ్చినంతగా దాంతో కంపేర్ చేస్తే అవన్నీ అసలు దేనికి పనికి వస్తాయి అంటున్నారు. అదే సందర్భంలో అమ్మ ఒడి త్వరలోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది తల్లికి వందనం. అదే సందర్భంలో రైతులకు ఇచ్చే 20,000 త్వరలోనే అందరికీ ఇస్తామని ప్రకటించారు. డిఎస్సి ఈ నెలాఖరికే పూర్తి చేస్తామని ప్రకటించారు. వచ్చే 2 నెలల్లో ఉద్యోగాలు కల్పన దిశగా దృష్టి పెడతామని ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు లాజిక్ కల్లా 1000 రూపాయల పెన్షన్ ఆయన పెంచింది. జగను 1000 రూపాయలు పెంచాడు, 4 ఏళ్లకు పెంచాడు అంటారు. ఎస్, బట్ చంద్రబాబు కూడా 4 ఏళ్లకే 1000 రూపాయలు పెంచింది. 4 సంవత్సరాల 8 నెలల తర్వాత తన అధికారంలోకి రాగానే 1000 పెంచారు 200 నుంచి. ఆ లెక్కనైతే చంద్రబాబు గారు 75 రూపాయల పెన్షన్ ఇచ్చిన రోజుల్లో దాదాపు 9 సంవత్సరాల పాటు 75 రూపాయల పెన్షన్ ఇస్తే తాను వచ్చిన తర్వాత 200 ఏకంగా చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. ఆ 200 పెన్షన్ అట్లాగే ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంటే ఏకంగా 1000 పెంచారు చంద్రబాబు నాయుడు. ఆ 1000 పెంచిన దానికి వ్యతిరేకంగా 5 ఏళ్ళైనా ఏమీ పెంచట్లేదంటూ నేను వస్తే 2000 చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 2000 చేస్తే నేను 3000 చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 2000 చంద్రబాబే చేసేటప్పటికి 3000 చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అప్పుడే చెప్పిన తప్పు తేడా చేసిందల్లా మాట తప్పింది, మడమ తిప్పింది. అందులో వెంటనే 3000 అనుకున్నారు, కానీ పెంచుకుంటూ పోతానన్నది రిపీట్ వినిపించి మరి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోయాడు. ఖచ్చితంగా ఆ పాయింట్ని రైట్ చేయడం ద్వారా చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కానీ ఇతర పథకాలు ఏవైతే డ్వాక్రా రుణమాఫీ, చేయూత ఇట్లాంటి డబ్బులతో పోల్చుకుంటే ఇది ఎంత వస్తుంది? 12,000 రూపాయలు ఏడాదికి, అది కూడా ఒక్కళ్ళకి. అప్పట్లో ఈ పెన్షన్ ఇస్తూనే మిగతా పథకాలు ఇచ్చారు. దీన్ని కంపేర్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం మిగతా అంటారా సంక్షేమం వద్దని జనం కోరుకుంటున్నారా? అలా కోరుకుంటున్నారని చెప్పేసి అనుకుంటే ఆ మొక్క చెప్పండి. దానికి తోడు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అన్నప్పుడే ఈ హామీలు ఇచ్చారు సూపర్ 6. మరి 10 లక్షల కోట్లే అంటే ఇంకా 4 లక్షల కోట్లు తగ్గింది కదా, ఇవ్వాలి కదా మరి. సరే, ఇంకొకటి పోలవరాన్ని గాడిని పెడుతున్నాం, గుడ్, అది కేంద్ర ప్రభుత్వాన్ని. విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తే మేము బాగు చేసాం. నాశనం చేయడానికి జగన్ ఎవరు, బాగు చేయడానికి చంద్రబాబు ఎవరు? అది కేంద్ర ప్రభుత్వ పద్ధతి విధానం. అది దాని బాగుతో దాని నాశనంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, జస్ట్ అది నడుస్తూ ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే ప్రస్తుతం రోడ్లు, ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత రోడ్ల గుంటలు పూడిన మాట వాస్తవం. ఇవి తాజాగా ఆయన ఏదైతే పెన్షన్ల పంపిణీ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, దాని వెనకాల ఉన్న నిజాలు, వాస్తవాలు, వక్రీకరణలు.